చూపిలేదు ఇప్పుడే చేసా మాట్లాడా ముందు సమస్య అదే అసలుకి అదే కాక మమ్మల్ని మేమేడు ఏంటి మీ సమస్యలని చెప్పండి ప్రతి ఒక్కటి తర్వాత నేను చూసుకుంటానని చెప్పాడు. ఘాట్లు బాగా కనపడాలా డూప్లికేట్ ఇచ్చి తర్వాత ఇచ్చారులే తీసి పెట్టు. మాది ఎనమడు గ్రామం అండి. నా పేరు లావణ్య, 12వ వార్డు మెంబర్గా పనిచేస్తున్నాను. మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు 20 కుటుంబాలకి. కానీ మాకు అక్కడ స్థలాలు కూడా ఇచ్చారు. ఆ స్థలాలు కాడకు పోయి కట్టుకునే దానికి ఇదయ్యండి. ఆడకు రాబాకండి, అవి కోర్టులో ఉన్నాయని చెప్పి అక్కడికి రానిట్లేదు. గత ప్రభుత్వం ఇచ్చింది మాకు స్థలాలు, ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు మాకు. కానీ ఇక్కడ ఉండట్లేదు. ఎక్కడికి పోవాలి మేము? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? మా బిడ్డలు మేమందరం ఎక్కడికి వెళ్ళాలా? నీళ్ళకి సమస్యగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఏదన్నా చేయాలన్నా చెందాలన్నా కానీ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఇది ప్రభుత్వం స్థలం. ఇది మీరు వేరే దగ్గరికి ఏదైనా కట్టుకుంటున్నా చేస్తున్నా కానీ అడ్డుపడుతున్నారు మమ్మల్ని. మేము అధికారులకు కూడా కంప్లైంట్ చేసాము, చేస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు మాకు. రేపు ఆయన కూడా ఆ స్థలం కొన్న ఆయన కూడా ఇక్కడ వద్దు అని చెప్పారంటే తీసేయాలి. నుంచి అవతల ఇది మొత్తం శివాయే. వచ్చాయి 80 సంవత్సరాల నుంచి ఉంటే మాకు కుళాయిలు లేవు. ఒక్క కుళాయితోనే 20 కుటుంబాలు పట్టుకుంటున్నాం. ఆ పట్టుకోవటం కూడా డ్రైనేజీ అక్కడ దిగబడిపోతుంటే ఆ దాంట్లోనే కుళాయిలు బిందులు పట్టుకొని ఎత్తుకొని వచ్చుకుంటున్నాం. అట్నే ఇక గతంలో ఎన్నిసార్లు మేము పంచాయతీకి పోయినా మేము పోవటం ఒకటే కానీ మాకు ఇక్కడికి వచ్చే నాదుడు ఒక్కరు లేరు. ఇక్కడ మేము చెప్పుకోవటమే. మా కాడకు వచ్చి విమర్శ ఏందమ్మా ఏం జరుగుతుందని. ఇక్కడ కానీ వర్షం కానీ వస్తే మాకు అట్లోతు నీళ్లు ఇళ్ల ముందర. అయితే మేము దానికి చెప్పుకునే దానికి సర్పంచ్కి చెప్పుకుంటే మీకేంది చేసేది, మీరు అసలు మీరు అక్కడ లేరు, మీరు ఉండరు అని చెప్పనేది పంచాయతీల్లో చెప్తా ఉంది. ఈ మంతనే అసలు మా మీద ఎందుకు ఈ మంతని చెప్పటం? మేము చెప్పింది ఏంది, మాకు నీళ్లు లేవమ్మా, ఇక్కడ అందరికీ ఒక కుళాయా, ఆ కుళాయి కాడ కూడా బాగలేదు. పంచాయతీ నుంచి 5 మంది వస్తే ఇక్కడికి 5 మందిని మళ్ళా రాకుండా చేసేసింది ఆ సర్పంచే. ఇక్కడ రాకుండా చేసింది. వచ్చి అమ్మా మేము ఇక్కడ రౌండ్గా గట్టిస్తాము, ఇదంతా గచ్చు పోస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇకను కనపడలే. ఏంది విమర్శ అని చెప్పని అనుకుంటే అక్కడ మీటింగుల్లో మా గురించి ప్రచారం చేస్తుంది సర్పంచ్. మాకు నీళ్లు వసతి లేదు. 20 కుటుంబాలకు సంబంధించి ఒక్క కుళాయి గవర్నమెంట్ ఉంది, ఒక కుళాయి ఉంది. దాంట్లో కూడా అంత బురద నీళ్లు, మోకాళ్ళలోతు నీళ్లు దిగబడిపోతున్నాయి. అయినా మేము అలాగే బిందెలు తీసుకోపోయి పట్టుకుంటున్నాము, తెచ్చుకుంటున్నాము. మా ఇబ్బందులు మేము చెప్పుకున్నా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మొన్న చంద్రబాబు గారు పెట్టినటువంటి గ్రామ పంచాయతీలో కూడా పోయి మేము మా వార్డు మెంబర్ అటువంటి వాళ్ళు కూడా పోయి కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా మాకు ఏది జరగలేదు.